వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు కొరియన్ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం భేటీ. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ట్విస్ట్, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్. హైదరాబాద్ నందిగిరి హిల్స్ పార్కు ఘటనపై ప్రీ విలేజ్ నోటీసులు ఇస్తున్నామని వెల్లడించిన ఎమ్మెల్యే దానం నాగేందర్. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి దూరంగా కూటమి, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నట్టు స్పష్టం. హాస్టళ్లలో 8 నెలల్లో 36 మంది విద్యార్థులు మృతి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ తెలంగాణలో తమ వాహనాల మెగా టెస్ట్ సెంటర్ను స్థాపించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. పలు కొరియన్ కంపెనీలు వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం తమ అమెరికా పర్యటన ముగించుకుని సోమవారం దక్షిణ కొరియాకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్ను స్థాపించాలని కంపెనీ యోచిస్తున్నట్టు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడిగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్టు చేశారన్నారు. మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సిఐడి 9 మందిపై ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్, A2 గా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా మరో 7 ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సిఐడి కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లేదా దుర్మార్గంగా మాట్లాడితే దానికి ఎవరెవరైతే కౌంటర్లు చేశారో ఆ కౌంటర్లు చేసిన అందరినీ కూడా కక్ష సాధించుకుంటాకి తప్పితే గడిచిన 60 రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చినటువంటి 60 రోజుల్లో ఎన్నికల హామీ ఒక్కటన్నా అమలు చేశాడంటే అమలు చేయలేదు, లేదా ఎన్నికల హామీ అమలు చేయకపోవటమే కాకుండా ఓ మంచి కార్యక్రమం ఏమన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్నీ ఎఫ్ఐఆర్లు కడతాం, తప్పుడు కేసులు కడతాం, దొంగ కేసులు కడతాం. ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులను చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు, తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం. అంటే అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డెలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. అగ్రిగోల్డ్ ఏంటి బాబు, అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారి
నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి? ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు, అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీ యాక్ట్లో వాళ్ళు కట్టలేదు. సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేసు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది. లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి చేస్తాం. అదే కదా, ఇప్పుడు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అంటే అసలు వాళ్ళ రిపోర్ట్ని బట్టి వాళ్ళు అంటే యాక్చువల్గా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేసామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి. సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి. సో ఇనీషియల్గా వాళ్ళు ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. గట్టిగా హైదరాబాద్ నందగిరి హిల్స్ పార్కు ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతన్న దానం తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు. జీహెచ్ఎంసీ పెట్టిన కేసుపై స్పందించిన దానం వాటికి భయపడేది లేదని వెల్లడించారు. నాలా ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా ఉంటే చర్యలు చేపట్టాలి తప్ప ఎస్సీ ఎస్టీలు గుడిసెలు తొలగించడం సరికాదని వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని దానం నాగేందర్ వివరించారు. ఇలా కాదు, ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా హద్దు మీరి ప్రవర్తిస్తా ఉన్నారు. హద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదో డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జీహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీఎం అంటే నీకు జీపీఏ ఇయ్యలేదు. ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగాల ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకు ముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ భావించిన చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపు బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. తాజాగా ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. మంగళవారం నామినేషన్ వేయడానికి గడువు కావడంతో పోటీపై పార్టీ నిర్ణయాన్ని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో వెల్లడించారు. పోటీకి దూరంగా ఉండాలని అభిప్రాయాన్ని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు వివరించారు. ఎన్నికల విషయంలో చంద్రబాబు అత్యంత హుందాగా వ్యవహరించారని కూటమి నేతలు ప్రకటించారు. ఉప ఎన్నికలో గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందాగా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో వివరించారు. గడువులోగా నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణలో గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ల ఆలన పాలన కరువయ్యిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. 8 మాసాల్లో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని, మరో 500 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులం సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు హాస్టళ్లను దత్తత తీసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుతో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ పరంగా 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు 2 విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది. ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండె లవిసలాగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు. నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు. నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్లు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినారు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాముకాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతేంతో ఆ 36 కుటుంబాలు ఏవైతే గుండెకోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి. ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు, వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూచిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి మాట అన్నది, అన్నా మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న, మీకు అవకాశం ఉంటే అని చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటల్లోంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా. మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా, మన నర్మాల పోయినా, బోనాల పోయినా, దుమాల పోయినా, ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికి కూడా యాడ్ చేస్తారు. తల్లిదండ్రులు ఇంకా కూడా యాడ్ చేసుకుంటారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తం. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది, మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు, తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న పిల్లలు ఆడుకుంటారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల వరకు అవసరమైన అన్ని వస్తువులు గాజువాక లాక్సాన్స్ బేబీ వరల్డ్ షోరూంలో సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయని లాక్సాన్స్ బేబీ వరల్డ్ వ్యవస్థాపకులు మైలంపల్లి విద్యాసాగర్ అన్నారు. విశాఖపట్నం గాజువాక మెయిన్ రోడ్ లో తమ 21వ లాక్సాన్స్ బేబీ వరల్డ్ నూతనంగా ప్రారంభించారు. 12 సంవత్సరాల అనుభవం కలిగిన ఈ సంస్థ మొట్టమొదటిసారి పిల్లల వినోదానికి కిడ్స్ ప్లే జోన్ ఈ షోరూంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ షోరూం కి వచ్చిన 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లల కోసం కిడ్స్ ప్లే జోన్ ఉపయోగపడుతుందన్నారు. గాజువాక పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివపాత్రుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ నళినికాంత్, వివేక్, వంశీ, భవానీ, ఉషా, పద్మావతి, మోహన్, ప్రియా, రమణి, రోజా మరియు కస్టమర్లు పాల్గొన్నారు.
వైజాగ్ వాసులందరికీ నమస్తే. నేను విద్యాసాగర్ లాక్సన్స్ బేబీ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు గాజువాక్లో శ్రీకన్య థియేటర్ రోడ్లో మన శివరామ స్వీట్స్ పైన లాక్సన్స్ బేబీ అనే ఒక బేబీ స్టోర్ అయితే మేము ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అదే ప్రెమిసెస్లో పిల్లల కోసం 3 years నుంచి 10 years వరకు పిల్లల కోసం ప్లే జోన్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర 5 years వరకు అవసరమైన పిల్లలకి ప్రతి ప్రొడక్ట్ కూడా మా లాక్సన్స్ బేబీ వరల్డ్ అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో లాక్సన్స్ బేబీ వరల్డ్కి ఇది 21వ షోరూమ్. మా దగ్గర నాణ్యతకు పెట్టింది పేరు. పిల్లలకి అవసరమైన ప్రతి ప్రొడక్టు 5 years వరకు, మదర్కి అవసరమైన మెటర్నిటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచి కలెక్షన్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ ఇండియన్ బ్రాండ్స్ కానీ మంచి రేట్లలో మంచి కలెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా మేము బేబీ వరల్డ్లోనే ప్లే జోన్ అయితే పెట్టడం జరిగింది. పిల్లలు ఆడుకోవడానికి మంచి ఉల్లాసభరితమైన వాతావరణంలో పిల్లలకి అవసరమైన ట్రంపోలిన్స్ కానీ, బాల్ పూల్స్ కానీ, స్లైడ్స్, సీసాస్, ఎవ్రీథింగ్ అనేది పెట్టడం జరిగింది. సో వైజాగ్ గాజువాక్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలతోటి మా స్టోర్కి ఒకసారి విజిట్ చేసి మా కలెక్షన్ అది చూసి ప్లే జోన్లో మీ పిల్లల్ని మీరు మంచిగా ఆడించవచ్చు. సో అందరూ మా స్టోర్కి ఒకసారి విజిట్ చేయాల్సిందిగా, మమ్మల్ని ఆదరించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. నేను విద్యాసాగర్, లాక్సన్స్ బేబీ వరల్డ్. భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కంటైనర్ పంచర్ అయింది. కంటైనర్ పంచర్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కంటైనర్లో సుమారు 10 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రతిరోజు 10ల సంఖ్యలో కంటైనర్ వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. ఆర్కే బీచ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రోత్సహించడం ద్వారా వారిలో దేశభక్తి, జాతీయతా భావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఉద్దేశించింది హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అన్నారు. త్యాగమూర్తుల పుణ్యఫలం మన దేశ స్వాతంత్ర్యమని, దేశం కోసం ప్రాణాలు వదిలిన అమర వీరులను జాతి స్మరించుకోవాలని అన్నారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్, జాయింట్ సిపి ఫకీరప్పలు విశిష్ట అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా అధికారులు, నగర వాసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగింది. పోలీస్ శాఖ, పాత్రిక సోదరులందరికీ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే విషెస్, అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్ట్ 15వ తారీఖు మనము 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. దాంట్లో భాగంగానే ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముందుగా మనం చేపడుతున్నాము. దీని ద్వారా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒక ప్యాట్రియాటిక్ ఫెర్వర్ రావాలి, నేషన్ మీద ఒక కమిట్మెంట్ రావాలి, భారతదేశం ఇంకో గొప్ప స్థానానికి ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఈ స్వతంత్రం మనకు రావడానికి కృషి చేసి ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప మహనీయులందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు పింగళి వెంకయ్య గారి గురించి. అదేవిధంగా ఎంతోమంది మహనీయులు మన రాష్ట్రంలో పుట్టి పెరిగి ఈ స్వతంత్రం మనకు తగ్గే విధంగా కృషి చేశారు. అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు,
ఇంకా ఎంతోమంది మహానీయులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ఐడియల్స్ పరంగా మనం కూడా జీవించాలి. ఎంతో కొంత మనవంతు సాయం మనము సామాజికానికి చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ సిటిజన్స్ వీఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ వీ నీడ్ టు రీడెడికేట్ అవర్ సెల్స్, our commitment towards the country, commitments towards the state, commitment towards your family. ఎప్పుడు మనమందరూ కూడా నిజాయితీగా మిగతా వాళ్ళ కోసం మనము బతుకుతున్నామో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం కూడా బాగుపడుతుంది. ఈ హర్ ఘర్ తిరంగా ద్వారా మనము ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. దాంట్లో ఉన్న 3 రంగులు చూస్తే దట్ సాఫ్రాన్ కలర్ సిగ్నిఫైస్ వాలర్, కరేజ్. మనము ధైర్యంగా ఎటువంటి సమస్య ఎదురొస్తే కూడా దాన్ని ఎదిరించి పోరాడగలగాలి. దట్ ఈస్ ఇండికేటెడ్ బై దట్ saffron. That's how our forefathers were, those freedom fighters were. That white indicates peace, tranquility and then unity. ఎటువంటి గొడవలు లేకుండా కులాలు విడివిడిగా ఉండొచ్చు, మతాలు విడివిడిగా ఉండొచ్చు, బట్ సామాజికంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి జీవించాలి, అందరూ కలిసి ఎదగాలి అనే ఉద్దేశంతో వైజాగ్ నేవీ మ్యారథాన్ యొక్క 9వ ఎడిషన్ నేవీ డే సెలబ్రేషన్స్ యొక్క ఫ్లాగ్షిప్ ఈవెంట్ 15 డిసెంబర్ 15న విశాఖలో నిర్వహిస్తున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం డాల్ఫిన్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మ్యారథాన్ వివరాలను వెల్లడించారు. నేవీ మ్యారథాన్లో పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 15న ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆవిష్కరించారు. CG Raju, Defense PRO. We also have with us Captain TRS Kumar. Look at the short video for the Vizag Navy Marathon 2024. We will be amazed to discover that this video was just... चलो निकले हम Then men of Indian Navy, ladies and gentlemen and press representatives. So it's a pleasure to be here as a part of this program and Vizag's Pride is అన్ని రకాల ఏర్పాట్లని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలుసు, హెల్త్ని ప్రమోట్ చేయడం, వెల్బీయింగ్ని ప్రమోట్ చేయడం, దీంతోపాటు యాక్టివ్ లైఫ్ స్టైల్ని ప్రజల్లో పూర్తి స్థాయిలో పెంపొందించేలాగా ప్రయత్నం చేయడంతో పాటు ప్రజల్లో ఒక బ్రదర్హుడ్ని, ఒక కామ్రేడరీషిప్ని సిటిజన్స్లో పెంచేటువంటి ప్రయత్నం కూడా చేయడం. సో దీంట్లో కంటికి కనిపిస్తున్నటువంటి ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మన యొక్క హెల్త్ అండ్ వెల్బీయింగ్ అయితే కంటికి కనిపించకుండా, అంటే ఇన్విజిబుల్ ఐటమ్ కింద మనం మన సిటిజన్స్ మధ్య కామ్రేడరీని, బ్రదర్హుడ్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సిటీ యొక్క బ్రదర్హుడ్తో పాటు ఒక సివిక్ నేచర్ అనేటువంటిది, కోఆపరేటివ్ నేచర్ అనేటువంటిది మనకు అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక్కడ ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని, ఈ క్రమంలో సెలెస్ట్ మాల్ ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బ్రాండెడ్ వస్తువులు, దుస్తులు, చిన్నారులు, మహిళలు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభిస్తాయని తెలిపారు. ఖరీదైన వస్త్రాలను ఇక్కడి ప్రజలకు అనువుగా ఉండేలా ధరలు నిర్ణయించి అమ్మకాలు జరుపుతున్నామని చెప్పారు. త్వరలోనే మిగతా షాపింగ్ ప్రపంచమంతా అందుబాటులోకి వస్తుందన్నారు. ఒకే చోట అన్ని వస్తువులు దొరికేలా మాల్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. దీని వలన యువతకు
ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని తెలిపారు. కొనుగోలుదారుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సెల్లార్లో సదుపాయం కల్పించామని అన్నారు. V2 మాల్లో నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తున్నాయని, ఈ అవకాశాన్ని గాజువాక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. Followed the policy. They've tried to bring in the best brands into Vizag. So we have V2 Retail, which has opened the first. Ivala, we are very happy to announce the opening of Celeste Mall. ఇక్కడ మేము 2015-16 స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో అప్పుడు మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మాకు బాగా ఎంకరేజ్ చేసి ప్రాజెక్ట్ చేయమని చెప్పారు.